ఈరోజు దేశంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్గా ఒక అతి సామాన్య కార్యకర్తగా ఉన్నటువంటి నన్ను, ఒక దళితుడిగా ఉన్నటువంటి నన్ను, ఒక పేదవాడిగా ఉన్నటువంటి నన్ను ఎంతో నమ్మకంతో ఈ యొక్క సభకి చైర్మన్గా నియమించడానికి కారకులైనటువంటి పెద్దలు, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఈ యొక్క ఎన్నికని ఏకగ్రీవంగా చేయడానికి సహకరించినటువంటి ప్రతిపక్షానికి, ప్రతిపక్ష సభ్యులకు, అలాగే శాసన మండలి సభ్యులకు అందరికీ కూడా నా యొక్క వినయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను ఏనాడు కూడా రాజకీయాల్లో ఈ స్థానానికి వస్తానని చెప్పి ఊహించినటువంటి వ్యక్తిని కాదు, అంత అర్హత ఉన్నటువంటి వ్యక్తిని కూడా కాదని నేను అనుకుంటూ ఉండేవాడిని. కేవలం రాజకీయాల్లో వైఎస్ఆర్ కుటుంబంతో ఉండాలి, ఆ కుటుంబ సభ్యుడిగా మాత్రమే నాకు స్థానం కావాలని చెప్పి నేను ఎప్పుడూ కూడా పరితపిస్తూ ఉండేవాడిని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక మాట చెప్పారు. నాన్నగారు ఒక అడుగు వేస్తే నేను 2 అడుగులు ముందుకు వేస్తానని చెప్పి నేను ఏంటా అనుకునేవాడిని. కానీ రాజశేఖర రెడ్డి గారు నన్ను 2009లో టికెట్ ఇచ్చినప్పుడు ఓడిపోయిన తర్వాత 10 రోజులకి నన్ను పిలిచి, నేను ముఖ్యమంత్రి అయ్యాను, నువ్వు ఓడిపోతే నీకేమైనా బాధగా ఉందా? అయ్యా, మీరు ముఖ్యమంత్రి అవటమే మాకు కావాలి, మీ కుటుంబ సభ్యులుగా నన్ను ఉంచుకోండి అని చెప్పి నేను అడగటం జరిగింది. లేదు, నేను ఎప్పటికైనా నిన్ను శాసనసభకు పంపిస్తానని చెప్పి ఆయన చెబితే, మరి ఈ రోజున శాసన మండలి సభ్యులుగా, అలాగే ఈ శాసన మండలికి అధ్యక్షులుగా కూడా నియమించి ఆయన 2 అడుగులు ముందుకేశారని చెప్పి నేను భావిస్తాను. 2 అడుగులు ముందుకేయటం అంటే దానికి అర్థం ఇదని చెప్పి ఈ రోజున మనస్ఫూర్తిగా అర్థం చేసుకుంటా ఉన్నాను. అదే రకంగా ఒక నిరాశ, నిస్పృహ ఉండేది నాకు. రాజకీయాల్లో డబ్బు, కులం, అలాగే బ్యాకింగ్ సపోర్ట్ ఉంటేనే రాజకీయాల్లోకి ముందుకు రాగలుగుతాం అనేటటువంటి ఒక అభిప్రాయం రాజకీయాల్లో సాధారణంగా అందరికీ ఉంది, నాకు ఉంది. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పటాపంచులు చేస్తూ రాజకీయాలకి డబ్బు అవసరం లేదు, కులం అవసరం లేదు, వెనకాల బ్యాకింగ్ అవసరం లేదు, విశ్వాసం ఉంటే చాలు, నమ్మకం ఉంటే చాలు, కష్టపడేటటువంటి తత్వం ఉంటే చాలు అనేటటువంటి లక్ష్యంతో ఈ రోజున ఒక భరోసా కల్పించడం జరిగింది. ఈ రోజున ఈ నియామకం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది దళితులు, పేదవారు, గిరిజనులు, అలాగే బడుగు బలహీన వర్గాల వారు రాజకీయాల్లోకి రావచ్చు, మేము కూడా రాజకీయాల్లో కొనసాగించవచ్చు అనేటటువంటి ఆత్మవిశ్వాసాన్ని పొందారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అటువంటి భరోసా కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారికి, రాజకీయాలకి కష్టపడే తత్వం ఉండాలి, రాజకీయాలకి విశ్వాసం ఉండాలి అనేటటువంటి ఒక ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఆయన ఏదైతే నా మీద ఇంత నమ్మకంతో, ఇంత సాహసోపేతమైనటువంటి చర్యకు పూనుకున్నారో, నేను దానికి 2 నమ్మకంగా, విశ్వాసంగా ఉంటానని చెప్పి సభాపూర్వకంగా హామీ ఇస్తూ, అలాగే ప్రతిపక్షం ఏదైతే కోరుకుంటా ఉందో, నేను కూడా మున్సిపల్ కౌన్సిల్లో 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను. ప్రతిపక్షం ఏదైతే కోరుకుంటుందో ప్రజా సమస్యల్ని సభ ద్వారా ప్రభుత్వానికి కానీ, అధికార పార్టీకి కానీ తీసుకురావాలి, తద్వారా ప్రజా సమస్యలు పరిష్కారం కావాలని చెప్పి కోరుకుంటా ఉంటారో, దాన్ని ఖచ్చితంగా నేను ఒక వంతు ఎక్కువ ప్రతిపక్షానికే నేను సమయాన్ని కేటాయిస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను. అలాగే ప్రతిపక్షం కూడా ప్రభుత్వం చేసేటటువంటి మంచి కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలని, సంక్షేమ కార్యక్రమాలని సద్విమర్శలు చేసి దాంట్లో ఏదన్నా లోపాలు ఉంటే కనుక ఎత్తి చూపితే తప్పకుండా దాన్ని ఆస్వాదిస్తామని చెప్పి, అంతే తప్ప ప్రతిపక్షం కదా అని చెప్పి ఎప్పుడు ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేయాలనేటటువంటి ఆలోచన కూడా ప్రతిపక్షానికి కూడా మంచిది కాదని చెప్పి, ఎప్పుడు కూడా ఈ యొక్క స్థానంలో ఉన్నంతసేపు మీరు ఇచ్చినటువంటి గౌరవాన్ని నిలబెట్టుకుంటాను. అలాగే ముఖ్యమంత్రి గారు నా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ఆయన ఏదైతే నా మీద నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని అప్పచెప్పారో అంతే నమ్మకంతో, అంతకంటే ఎక్కువ నమ్మకంతో ఆయనకు విశ్వాసంగా, ఈ ప్రభుత్వానికి విశ్వాసంగా, ఈ ప్రజలందరికీ, ఈ రాష్ట్ర ప్రజలందరికీ విశ్వాసంగా, దళితుల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతినుకోకుండా, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే కోరుకున్నారో రాజ్యాధికారం పేదలకు కావాలని, అటువంటి చాలామంది ప్రభుత్వాలు, చాలామంది నాయకులు చెప్పారు. కానీ ఈ రోజున అటువంటి రాజ్యాధికారాన్ని